వెండి తెరపై సూపర్ స్టార్లు చాలా మంది ఉంటారు. కానీ వేలాది చిన్నారుల గుండెల్లో హీరోగా నిలిచిన స్టార్ మాత్రం చాలా అరుదు. ఆయన సినిమా వస్తే థియేటర్లలో పండుగే. ఆయన పేరు వినిపిస్తే అభిమానుల్లో పూనకాలే. కానీ ఇవన్నీ ఒకవైపు, ఆయన వల్ల తమ బిడ్డకు ప్రాణం దక్కిందని తల్లిదండ్రులు కన్నీళ్లతో చెప్పే క్షణాలు మరోవైపు. అందుకే మహేష్ బాబు కేవలం సూపర్ స్టార్ కాదు, పసి హృదయాల రారాజు. ఈ రోజు ఆ స్టార్ పుట్టినరోజు సందర్భంగా బాల నటుడిగా మొదలై టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా ఎదిగి నిజ జీవితంలో వేలాది కుటుంబాలకు ఆశగా మారిన మహేష్ బాబు ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆగస్టు 9, 1975 సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా తమిళనాడులో జన్మించారు మహేష్ బాబు. సినిమా కుటుంబంలో పుట్టడంతో కెమెరా కొత్తేవి కాదు, కానీ తండ్రి స్టార్డమ్ను ఉపయోగించుకొని ముందుకెళ్లడం కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేశారు. అయితే మహేష్ ప్రయాణం హీరోగా మొదలవ్వలేదు. కేవలం 4 ఏళ్ల వయసులోనే బాలనటుడిగా కెమెరా ముందుకొచ్చారు. నీడా సినిమాతో మొదలైన ఆ ప్రయాణం చిన్న వయసులోనే ఆయనలోని సహజమైన నటనను ప్రేక్షకులకు పరిచయం చేసింది. అయితే చదువుకు సినిమాలు అడ్డంకి కాకూడదని భావించి కొంతకాలం పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. చదువు పూర్తయ్యాక 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మురారి, ఒక్కడుతో స్టార్ హీరోగా ఎదిగారు. ఇక పోకిరితో మాత్రం మహేష్ బాబు అంటే ఏంటో ఇండస్ట్రీకి మరోసారి అర్థమైంది. ఆ తర్వాత అతడు, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అని నేను, మహర్షి ప్రతి సినిమా ఆయన స్టార్డమ్ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. కానీ మహేష్ బాబు అసలైన ప్రత్యేకత సినిమాల్లోనే ఉందా? కాదు. శ్రీమంతుడు సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసే పాత్ర పోషించారు. సినిమా ముగిసిపోయింది, కానీ ఆ ఆలోచన మాత్రం మహేష్ బాబు జీవితంలో కొనసాగింది. ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి తన వంతు సహాయం చేశారు. అయితే మహేష్ సేవల్లో అన్నిటికంటే ఎక్కువగా హృదయాలను కదిలించేది మరో విషయం. చిన్నారుల గుండె ఆపరేషన్లు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పేద చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించేందుకు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తున్నారు. వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో ఆయన భాగస్వామ్యమయ్యారు. ఒక్కసారి ఊహించండి, ఒక తల్లి తన బిడ్డను కోల్పోతానేమోనని భయపడుతున్న సమయంలో ఆ చిన్నారి గుండెకు చికిత్స అందుతుంది. ఆపరేషన్ విజయవంతమై తన బిడ్డను మళ్లీ చేతుల్లోకి తీసుకున్న ఆ తల్లి ముఖంలో చిరునవ్వు వస్తుంది. ఆ చిరునవ్వు విలువ ఎంత? కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కంటే, ఎన్ని బ్లాక్ బస్టర్ విజయాల కంటే ఆ ఒక్క చిరునవ్వే గొప్పది. అందుకే అభిమానులు మహేష్ బాబును కేవలం సూపర్ స్టార్ అని మాత్రమే కాదు, పసి హృదయాల రారాజు అని కూడా ప్రేమగా పిలుస్తారు. వెండి తెరపై కోట్లాది మంది అభిమానాన్ని గెలుచుకున్న మహేష్ నిజ జీవితంలో మాత్రం వేలాది కుటుంబాల ఆశను గెలుచుకున్నారు. హీరోగా తెరపై కనిపించడం ఒక విజయం అయితే, ఒకరి జీవితంలో ఆశగా నిలవడం అసలైన విజయం. అలాంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు.